అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్ప పువ్వు సారాకి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అయితే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలకు అనుకూలంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కామెంట్ చేయడం జరిగింది. సారా పాలసీని ప్రారంభించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం. మొత్తం మీద గిరిజనుల యొక్క ఆర్థిక అభివృద్ధి చేయాలి అంటే ఇప్ప పువ్వు సారాకి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇంతకీ అనిరుద్ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఎలక్షన్ ముందు తాండాలకి వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఒకటే కాదు, దాని అసలు ఇప్ప పువ్వు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి మాట్లాడిన. అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్, కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తున్నారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట, నిన్న వెనకటికి ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తాను. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా. సో నేను ఈరోజు మాట్లాడేది ఉపాధి గురించి. మన ఎస్టీ తాండాలకి వాళ్ళకి ఉపాధి కలిగేటట్టు ఒక్కొక్కరు నెలకి 3 నుంచి 4 లక్షలు వాళ్ళు ఎట్లా సంపాదించుకోవచ్చు. ఈ లిక్కర్ తయారు చేస్తే హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్, ఇప్ప పువ్వు సారా అనేది ఆర్గానిక్ డ్రింకు. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒక్కటి 200 పేజీలు రాస్తాను దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను, దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. చైనాలో కూడా వాళ్ళు కూడా ఒక డ్రింక్ తయారు చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్లు ఏమో ప్రపంచంలో అమ్ముతారు. మన దగ్గర మన అడవుల్లో దొరికే ఆర్గానిక్ డ్రింక్ ఏమో ఇది తప్పని చెప్పి తయారు చేయనిస్తలేరు. దీన్ని లీగల్గా ఎట్లా చేయాలి, మన ఎస్టీ సోదరులు దీంతో బెనిఫిట్ ఎట్లా కావాలి, వాళ్ళు ఎట్లా తయారు చేయవచ్చు, దాన్ని బాటిలింగ్ ఎట్లా చేయొచ్చు, దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకోపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. వాళ్ళ ఇండ్లు ఎట్లా బాగుపడతాయి, మన తెలంగాణ ఎట్లా బాగుపడాలి, మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. అయితే రాష్ట్రంలో మళ్ళీ నాటు సారా గొప్ప మనమవుతుందా అంటే అవునని సంకేతాలు కూడా చాలా క్లియర్ కట్గా వినపడుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జడ్చర్ల మున్సిపాలిటీకి నూతన భవన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన వచ్చారు. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పురపాలక సంఘం నూతన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో మాట్లాడుతూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రపంచంలో అనేక దేశాల్లో అమలవుతున్నటువంటి లిక్కర్లతో పోలిస్తే నాణ్యమైనటువంటిది మన రాష్ట్రంలోనే ఉందని అని చెప్పుకురావడం. సో ఇది అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటుగా గిరిజనులకు మరింత ఉపాధి కల్పించినటువంటి వారమవుతామని ఆయన చెప్పినటువంటి విధంగా దీనిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కూడా మంత్రి హామీ ఇవ్వడం. అయితే రాష్ట్రంలో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇప్ప పువ్వు సారాకి అనుమతి ఇవ్వాలని కూడా ఆయన రీసెర్చ్ నివేదికను కూడా అందిస్తానని కూడా తెలిపినటువంటి విషయం విదితమై మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో మొత్తం మీద రాష్ట్ర శాసనసభలో అనిరుద్ధుడు చేసేటువంటి కామెంట్స్ మరి ముఖ్యంగా ప్రస్తావించేటువంటి అంశాలను శాసనసభ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది. సో నిన్న అనిరుద్ధ్ చేసినటువంటి కామెంట్స్ కొంతవరకు ప్రకంపలు రేపినటువంటి నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో నాటు సారా ప్రారంభం కాబోతుంది. అందరికీ ఇప్ప పువ్వుకు సంబంధించినటువంటి సారా అందుబాటులోకి వస్తే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకసారి మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దానిపైన గోవాకి సపరేట్ సారాని అంటే అది మొత్తం కూడా దానిపైన సమీక్ష చేస్తారు. వాళ్ళు చెప్పిన అంశంలో రాష్ట్రానికి ఏ చేసినా ప్రజలకు మేలు జరగాలి కానీ కీడు జరగాలని చేయనోటి వారి ఇచ్చినటువంటి దానిపైన లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు కరెక్టు, ఏది చేయాలో ఏది చేయకూడనో రేపు శాసనసభ సమావేశాల్లో కూడా మా సంబంధ అధికారులతో మాట్లాడతాం.
ఆ తదనంతరం కూడా దానిపైన, ఎందుకంటే ఇప్పుడు నేను ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వారు రీసెర్చ్ చేసినటువంటి ఒక కాగితాన్ని, రీసెర్చ్ పేపర్ను ఇవ్వడం జరిగింది. సో ఆ రీసెర్చ్ పేపర్ను నిష్ణాతులతో సంప్రదించి ఏంటిదనేది దానిపైన ఆలోచిస్తాం. నాకేం ఇప్పుడు ఏం మాట్లాడడం కరెక్ట్గా నాకు దానిపైన అంత లోతుగా దాన్ని విశ్లేషణ కూడా చేయలేదు. గోవాకి సపరేట్ పడింది సారానికి, అంటే అది మొత్తం కూడా దానిపై. ఇది రాష్ట్ర మంత్రి జూపల్లి స్పందన. సో లోతుగా అధ్యయనం చేస్తానని, తాను అధ్యయనం చేసినటువంటి అనంతరం అసెంబ్లీలో కూడా ఈ అంశంపైన చర్చిస్తానని, ఇది సాధ్యమా అసాధ్యమా అనేటువంటి అంశాన్ని వెల్లడిస్తామని కూడా ఆయన తెలిపారు. ఏది జరిగినా ప్రజలకు మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సారాపై అనేక ఉద్యమాల ద్వారా ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సారా నిషేధం విధించడం జరిగిందని, కానీ తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే సారాపై మాట్లాడడం, ఆ అంశాన్ని కూడా ఆ శాఖ మంత్రి కొట్టిపడేయకపోవడం, మళ్ళీ రాష్ట్రంలో నాటు సారా పాలసీకి సంబంధించినటువంటి ప్రారంభించేటువంటి విధంగా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లుగా మంత్రి వ్యాఖ్యలు దోహదపడుతున్నాయని, దీంతో రాష్ట్రంలో మంత్రి పూర్తి స్థాయిలో కూడా నాటు సారా అనుమతిస్తే సో మళ్ళీ పాత రోజులు రానున్నాయని, మళ్ళీ సారా దుకాణాలు తెరవనున్నాయని పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.